ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగెను. ఎందుకు సంతోషం పట్టణానికి కలిగిందంటే, అపవిత్రాత్మలు, దురాత్మలు ఫిలిప్పు సువార్త ప్రకటించినప్పుడు ఈ వాక్యము వారి జీవితంలో ఒక వెలుగును తీసుకొని వచ్చింది. వారి జీవితాలు వెలిగించింది. దురాత్మ శక్తులు, అంధకార శక్తులన్నీ కూడా విడిచిపోయినట్లుగా మనం చూస్తున్నాము. అంతేకాదు, మరి పక్షవాతంతో బాధపడుతున్న వారికి స్వస్థత కలిగింది. కుంటివారు అనేక మంది నడవడం ప్రారంభిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో వారందరూ విడుదల పొందిన తర్వాత ఆ పట్టణం అంతా కూడా మిగిల సంతోషించను అనే మాట మనం చూస్తున్నాము. మనము దేవుని నమ్ముకున్న తర్వాత ఆత్మీయమైనటువంటి ఉజ్జీవము ఎలాగైతే ఫిలిప్పు ఆ సమరయ పట్టణములో తీసుకొచ్చాడో, మనము కూడా రక్షణ పొందాము. రక్షించబడిన తర్వాత నీ ఇంటిలో వారు ఆ ఆత్మీయ ఆ సంతోషం అనుభవించాలి, ఆత్మీయ ఆనందం అనుభవించాలి. నీ వీధి వారు, నీ ఇంటి వారు, నీ సంఘము వారు నీవు రక్షణ పొందిన దాన్ని బట్టి, నీ జీవితం ఆత్మీయంగా ఉండటం దాన్ని బట్టి సంతోషిస్తున్నారా? ఆ పట్టణం అంతా మిగులు సంతోషించను. ఒక్క ఫిలిప్పు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆ పట్టణానికే దేవుని వెలుగును, సంతోషమును తీసుకుని రాగలిగాడు.